యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. చూడు, మీ ఓనర్కి నేను నీ తోడికోడలని చెప్పిన పరువు తీయకు. చాలా చిప్గా ఉంటుంది. తను చెప్పినా ఎవరు నమ్ముతారు బేబీ? తన రేంజ్ ఎక్కడా, మన రేంజ్ ఎక్కడా? ఏదో అదృష్టం కొద్దీ తంతే బూరెల బుట్టలో పడ్డట్టు ఆ ఇంట్లోకి వచ్చి పడింది. ఇప్పుడు దురదృష్టం తన్నింది. ఇప్పుడు ఇలా బురదలోకి వచ్చి పడింది. ఈ డ్రెస్ చూడండి మేడం. ఇలాంటి చీప్వి మాకు చూపించకు. మళ్ళీ చెప్తున్నాను, నువ్వు నేను రిలేటివ్స్ అన్న నిజం చచ్చినా చెప్పొద్దు. ఇక్కడ ఎవరు ఏ నిజం చెప్పినా నా కోరికేదేమీ లేదు. ముందు హారిక ప్రెగ్నెంట్ కాదు అన్న నిజం అఖిల్తో చెప్పండి. లేదంటే మీ అమ్మ కూతుళ్ళకి ఇద్దరికి మూడుతుంది. మర్యాదగా వచ్చిన పని చూసుకుని వెళ్ళండి. కావాలని అతి చేశారో నా చేతిలో మీకు మూడుతుంది. మా ఆయన నేను పిచ్చివాళ్ళై వీళ్ళకి ఆస్తి ఇవ్వలేదు. వీళ్ళు బిచ్చగాళ్ళు కాకుండా ఇచ్చాం. అది అర్థమై ఉంటే ఇలా పిచ్చి కుక్కల్లా మొరగరు. ఎంత పొగరే నీకు! చింత చచ్చినా పులుపు చావదన్నట్టు ఇంకా ఎగిరెగిరి పడుతున్నావా? నేను తలుచుకుంటే నీ గతి ఏమవుతుందో తెలుసా? ఏం చేస్తావు, ఏం చేయగలవు? నిన్ను మ్యామ్, ఎనీ ప్రాబ్లం? నో ప్రాబ్లం. కొన్ని డ్రెస్సెస్ తీసుకున్నావు, అవి ప్యాక్ చేయండి చాలు. రండి మ్యామ్, బిల్ చేస్తాను. 1 minute. చీరపై నాకు ఎంబ్రాయిడింగ్ వర్క్ కావాలి. ష్యూర్ మ్యామ్, చేసిస్తాము. మాకు 2-3 days టైం ఇవ్వండి. 1 week తీసుకోండి. రోజు వచ్చి వర్క్ ఎంతవరకు అయిందో చెక్ చేస్తాను. యా ష్యూర్ మ్యామ్. ఆ డ్రెస్సులు ప్యాక్ చేయించండి. ఆ డ్రెస్ ప్యాక్ చేయి. ఓకే మేడం. వెళ్ళి కార్లో పెట్టరా. ఆ కస్టమర్స్కి నీకు ఏమైనా గొడవ అయిందా? లేదు మేడం. ఓకే, వెళ్ళు. అక్క, వాళ్ళు నీకు తెలుసా? తెలీదు. మనం స్కూల్ బస్సులో వెళ్ళుండొచ్చు కదన్నయ్యా, ఎందుకు ఎక్కదన్నావు? ఆ బస్సు మన ఓల్డ్ హౌస్ వైపు వెళ్తుంది, ఇప్పుడున్న ఇంటి వైపు వెళ్ళదు. మరి మనము ఎలా ఇంటికి వెళ్ళాలన్నయ్య? ఎవరు తీసుకెళ్తారు? డాడీ వచ్చి తీసుకెళ్తారు.
అనియా ఇది తీసుకోండి, టైట్ చేయండి. రవి, ఫ్యాక్టరీ టైమింగ్స్ ఏంటి? ఈవినింగ్ 6 వరకు ఉంటుందనియా. ఈవినింగ్ 6 వరకా? ఏమనియా, ఏమైనా ప్రాబ్లమా? పిల్లల్ని స్కూల్ నుంచి ఇంటికి తీసుకురావాలి. ఇంటి దగ్గర వదిలి ఉంటుంది కదనియా, తను తీసుకొస్తుంది కదా. రోజు నేనే పిల్లల్ని ఇంటికి తీసుకొస్తాను. ఈరోజు నేనే తీసుకొస్తానని తను అనుకుంటుందేమో. సరే, అయితే మా పద్మకి ఫోన్ చేసి చెప్తాను, తను వదినికి ఇన్ఫార్మ్ చేస్తుంది. బెటర్. హలో, చెప్పండి. పద్మ ఎక్కడున్నావు? బొటిక్లో అండి. మీ మేడం దగ్గర పర్మిషన్ తీసుకుని ఇంటికెళ్ళి వసు వదినతో పిల్లల్ని స్కూల్ నుంచి ఇంటికి తీసుకురమ్మన్నారని అభి అన్నయ్య చెప్పాడని చెప్పు. సరేనండి. సరే చెప్పననియా. థ్యాంక్స్ రవి. వసు అక్క, ఏంటి పద్మ? మీ పిల్లల్ని స్కూల్ నుంచి ఇంటికి తీసుకురమ్మని మీ వారు చెప్పారంట. మా వారు ఫోన్ చేసి చెప్పారు. అవును కదా, ఆయనేమో నేను ఇంట్లో ఉన్నానని అనుకుంటున్నారు. ఇప్పుడు ఎలా? మేడం పర్మిషన్ తీసుకుని వెళ్దుగాని. పదక్క. మేడం. ఏంటి? తను స్కూల్ నుంచి పిల్లల్ని ఇంటికి తీసుకువెళ్ళాలి. మీరు పర్మిషన్ ఇస్తే. జాయిన్ అయిన రోజే పర్మిషనా? కుదరదు. తను వెళ్తే ఇక్కడ పని ఎవరు చేస్తారు? తన వర్క్ నేను చేస్తాను మేడం. నీకిచ్చే శాలరీకి నువ్వు పని చేయి. నువ్వు చేసే పనికి తనకి శాలరీ ఇవ్వలేను నేను. వెళ్ళండి. డాడీ ఇంకా రాలేదంటన్నయ్యా. మమ్మీ కూడా రాలేదు. అందరూ వెళ్ళిపోయారు, మనమే మిగిలిపోయాం. త్వరగా ఇంటికి వెళ్దాం అన్నయ్య. మమ్మీ డాడీ వర్క్ లో బిజీగా ఉన్నారేమో, అందుకే మమ్మల్ని తీసుకెళ్ళడానికి రాలేదు. ఓకే, మమ్మీ డాడీ రాకపోతేనే మనమే ఇంటికి వెళ్దాం. భయపడకుండా నాతో రండి, జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్తాను. ఆగండి. ఈ రోజు నుంచి పాత మేనేజ్మెంట్ మారిపోయి రేపటి నుంచి కొత్త మేనేజ్మెంట్ వస్తున్నారు. చూస్తుంటే వాళ్ళు కాస్త తేడాగా ఉన్నట్టున్నారు. పొద్దున ఎలా మాట్లాడారో మీరే చూశారు కదా. మనల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టి పనిచేయిస్తే మనం స్ట్రైక్ చేసి ఫ్యాక్టరీ ముంచేద్దాం. యూనియన్ వర్ధిల్లాలి. యూనియన్ జిందాబాద్. యూనియన్ జిందాబాద్. యూనియన్ జిందాబాద్. యూనియన్ జిందాబాద్. యూనియన్ జిందాబాద్. కార్మిక ఐక్యత వర్ధిల్లాలి. యూనియన్ జిందాబాద్. యూనియన్ జిందాబాద్. యూనియన్ జిందాబాద్. యూనియన్ జిందాబాద్. యూనియన్ జిందాబాద్. ఒక్క నిమిషం. ఏంటి స్ట్రైక్లు అవి ఎందుకండి? ఫ్యాక్టరీ మానేస్తే మనకు వర్క్ ఉండదు కదా.
అలా అని వాళ్ళు ఏమన్నా పడాలా? మనం కార్మికులమే కానీ వాళ్ళ బానిసలం కాదు. కరెక్టేనండి. వాళ్ళేదో తెలుసో తెలియకో అన్నారు. తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకండి ప్లీజ్. ఏంట్రవి, మీ ఓడు నాకే సలహా ఇస్తున్నాడు? సారీ అన్న, కొత్తగా వచ్చారు కదా, మన యూనియన్ రూల్స్ తెలియవు. తెలియకపోతే తెలుసుకోమని చెప్పు. వాళ్ళు కొత్తగా ఫ్యాక్టరీ కొన్నారు, మనం కాస్త కోఆపరేట్ చేయాలి కదండి. ఏంటి, వాళ్ళేదో నీ అన్నాదమ్ములు అన్నట్టు వాళ్ళని సపోర్ట్ చేస్తున్నావు? చూడు తమ్ముడు, పలిసిన వాళ్ళకి మద్దతు ఇస్తే బలైపోతావు. డబ్బున్నోడికి జాలి దయ ఉండవు. వాళ్ళకేదో అప్పనంగా ఆస్తి కలిసి వచ్చినట్టుంది. రెట్టింపు ఖర్చు పెట్టి ఫ్యాక్టరీ కొనుక్కున్నారు. అదే బలుపు మన మీద చూపించాలనుకుంటే మనం వాళ్ళకి చుక్కలు చూపించాల్సిందే. అయ్యో, నష్టానికి ఫ్యాక్టరీ అమ్ముకొని పారిపోయేలా చేద్దాం. అది కరెక్ట్ కాదండి. ఓనర్స్ బాగున్నప్పుడే కదా మనందరం బాగుండేది. ఏంట్రా రవి, మీ ఓడు ఎక్స్ట్రాలు మాట్లాడుతున్నాడు? మొదటి రోజే నన్ను ఎదిరిస్తున్నాడు. రేపటి నుంచి పనిలోకి రావాలని లేదా? అదేం లేదన్నా, ఆయనకి చాలా ఇబ్బందులున్నాయి. అలా అయితే అన్నీ మూసుకొని నేను చెప్పింది చేయమను. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. యూనియన్ జిందాబాద్, యూనియన్ జిందాబాద్, యూనియన్ జిందాబాద్, యూనియన్ జిందాబాద్, యూనియన్ జిందాబాద్. ఏంటన్నా అలా మాట్లాడావు? లీడర్కి కోపం వచ్చింది. కొత్త మేనేజ్మెంట్ని ఆయన అలా అనడం కూడా తప్పే కదా రవి. అవన్నీ మనకెందుకన్నా, మనకు పని కావాలి, డబ్బులు కావాలి, అంతవరకే ఆలోచించాలి. ఎవరి గురించో మనకెందుకు? సరే అన్న, లేట్ అవుతుంది, పదండి. రా అన్న, ఎక్కు. రవి, నాకివ్వు రవి, నేను తొక్కుతాను. పర్లేదన్నా, నేను తొక్కుతాను. లేదు రవి, ఈరోజు పనిలో నాకు హెల్ప్ చేసి అలసిపోయావు. నాకివ్వు, నేను తొక్కుతాను. మేడం, మీరు చెప్పిన పని పూర్తి చేశాను. బోటిక్ టైం ఇంకా పూర్తవ్వలేదు. పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకురావాలి మేడం. నా కారులో వెళ్ళి తీసుకొస్తావా? రేపటి నుంచి ఇలాంటి అప్లికేషన్స్ పెట్టద్దు. టైంకి రావాలి, టైంకి వెళ్ళాలి. లేటుగా వచ్చినా ముందే వెళ్తానన్నా నేను ఊరుకోను. సరే, ఈ రోజుకు వెళ్ళు. థ్యాంక్ యూ మేడం. దీని వరకు కంప్లీట్ అయిందా? పద్మ, నేను వెళ్తున్నాను. కంగారు పడకుండా వెళ్ళాక ఆటోకి డబ్బులు ఏమైనా ఇవ్వనా? వద్దు పద్మ, ఉన్నాయి, నేను వెళ్తాను. ఇంకా నడవడం నా వల్ల కాదన్నయ్య, కాళ్ళు నొప్పి పుడుతున్నాయి. నాకు కూడా అన్నయ్య, ఆటోలో వెళ్దామా? ఆటోలో వెళ్ళడానికి మన దగ్గర మనీ లేదు కీర్తి. ఇంకాస్త నడుస్తే చాలు, దగ్గరకు వచ్చేసాం. మళ్ళీ నడవాలా? నేను నడవలేనన్నయ్యా. అక్కడ కాసేపు కూర్చొని వెళ్దాం రండి. పిన్ని, పిన్ని,
పిన్ని ఆగు పిన్ని 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 హలో కీర్తి వచ్చేస్తున్నాను ఆగు పిన్ని 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 ఆగు పిన్ని బేబీ, ఆ పిల్లలు మీ అభిబావ్ గారి పిల్లలు అనుకుంటా. అవును, కానీ నువ్వు మాత్రం కారు ఆపకు. ఎందుకు? కారు ఆపితే వాళ్ళని ఎక్కించుకుని ఇంటి దగ్గర డ్రాప్ చేయాల్సి వస్తుంది. మళ్ళీ ఆ బస్సు మొహం చూడాల్సి వస్తుంది. అందుకే నువ్వు మాత్రం పోని. హలో కీర్తి అలా వెళ్ళకండి. ఎందుకనయ్యా పిన్ని ఆగకుండా వెళ్ళిపోయింది? తను మన పిన్ని కాదేమో అను. పిన్ని అయితే కారాపి మనల్ని లెక్కించుకునేది కదా. తను మన పిన్ని అన్నయ్య, నేను చూశాను. ఆపకుండా వెళ్ళిపోయింది. సరే రండి వెళ్దాం. ఎంత పిచ్చోడు కాకపోతే అభిబావ్ గారు ఆస్తి మొత్తం మాకు రాస్తాడు మమ్మీ. అవును, ఆస్తులు, ఇల్లు, కార్లు మీకిచ్చేసి తన పిల్లల్ని రోడ్డు మీద నడిపిస్తున్నాడు. నడి రోడ్డు మీద పడ్డమంటే ఇదేనే. వాళ్ళకి దరిద్రం, మాకు అదృష్టం. ఇప్పుడు నువ్వు యాడ్ అయ్యావు కాబట్టి మాకంతా హ్యాపీనే. అది సరే, నీ ఫేక్ ప్రెగ్నెన్సీ సంగతి ఏం చేసావు బేబీ? అఖిల్కి ఎప్పుడు చెప్తావు? అదొకటి ఉంది మామ్. నిజంగా కడుపులో బేబీని మోసినట్టు ఆ అబద్ధాన్ని క్యారీ చేస్తున్నాను. అయితే ఈరోజే దాన్ని క్లియర్ చేద్దాం. ఈ రోజా? వద్దు మామ్, అఖిల్ ఏమంటాడు? ఎప్పటికైనా నిజం చెప్పాల్సిందే కదా బేబీ. ఇలాంటివి అస్సలు డిలే చేయకూడదు. అఖిల్ ఏమన్నాడు? ఆస్తి వచ్చిందన్న ఆనందంలో, ఫ్యాక్టరీ కొంటున్న సంతోషంలో ఇది ఈజీగా తీసుకుంటాడు. యూ డోంట్ వరీ. నువ్వే మేనేజ్ చేయాలి మామ్. చాలా స్మూత్ గా ఫినిష్ చేయి. ఇంటికంటే లాక్ చేస్తుంది. మమ్మీ ఎక్కడికి వెళ్ళింది? డాడీ కూడా లేడు. నాకు దాహం వేస్తుంది. నాకు కూడా అన్నయ్య, వాటర్ కావాలి. 1 మినిట్ ఇస్తానుండండి. బాటిల్లో వాటర్ లేవే, ఇప్పుడు ఎలా? అయ్యో, పక్కింటి ఆంటీ అంకుల్ కూడా లేరు. ఇప్పుడు ఏం చేయాలి? డాడీ ఎక్కడికి వెళ్ళిపోయారు? మమ్మల్ని పికప్ చేసుకోవడానికి స్కూల్కి ఎందుకు రాలేదు? నాకు చాలా దాహంగా ఉంది డాడీ, వాటర్ కావాలి. మమ్మీ ఎక్కడ? ఇంటికి లాక్ వేసి ఉందేంటి? ఏమో డాడీ. ఇంటికి తాళం వేసి ఎక్కడికి వెళ్ళారండి? అది మార్కెట్లో చిన్న పనుంటే వెళ్ళానండి. సరే, త్వరగా తాళం తీయండి. పిల్లలు దాహం అంటున్నారు. రండమ్మా. కూర్చోండి. పిల్లల్ని సైకిల్ మీద తీసుకొచ్చారా? లేదండి, నేను ఇప్పుడే వచ్చాను. పిల్లల్ని మీరు తీసుకొస్తారు అనుకున్నా. బన్నీ, మీరెలా వచ్చారు?
మీకోసం చూసి చూసి నడుచుకుంటూ వచ్చాం మమ్మీ. అంత దూరం నుంచి నడుచుకుంటూ వచ్చారా? అవును డాడీ, కాళ్ళు నొప్పి పడుతున్నాయి. మేము నడుచుకుంటూ వస్తున్నామా? హారిక పిన్ని కాళ్ళు వెళ్తుంటే కనిపించింది డాడీ. మేం పెన్ని పెన్ని అని పిలిచినా కారు ఆపకుండా వెళ్ళిపోయింది డాడీ.